అధికారం కోల్పోయిన అసహనంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజా సర్కార్ పై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపుతూ ప్రజల్లో సర్కార్ను బద్నాం చేసేందుకు యత్నిస్తున్నారు. మంత్రుల మధ్య కుమ్ములాటలు, కేబినెట్ సమావేశంలో వర్గాలుగా విడిపోయి గొడవలు పడ్డారంటూ లేనిపోని అసత్య కథనాల్ని కట్టుకథల్ని సృష్టించి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. గులాబీ గ్యాంగ్ చేసిన ఈ దుష్ప్రచారంపై గౌరవ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతల ముఖం మీద గుద్దినట్టు సమాధానమిచ్చారు. దండుపాళ్యం పాలనంటే ఎవరిదో అందరికీ తెలుసని, అందుకే ప్రజలు గట్టిగా కర్రు కాల్చి వాత పెట్టి గులాబీ గ్యాంగ్ ని ఇంటికే పరిమితం చేశారని చురకలంటించారు. బీఆర్ఎస్ నేతలు సినిమాల్లో రచయితలుగా ప్రయత్నించాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని ఎద్దేవా చేశారు. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో కేబినెట్ సమిష్టిగా రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో అహర్నిశలు శ్రమిస్తున్న మా మంత్రులకు ప్రత్యేకంగా వ్యక్తిగత అజెండా అంటూ ఏదీ లేదంటూ పేర్కొన్నారు. ప్రజాపాలనే తమ జెండా ఎజెండా అంటూ స్పష్టం చేశారు. మాకు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే మా అందరి ఎజెండా అని తేల్చి చెప్పారు. మేం పాలనను గాలి కొదిలేస్తే గత 20 నెలల్లో 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేవా అంటూ నిలదీశారు. మంత్రులంతా వ్యక్తిగత పంచాయతీలు పెట్టుకుంటే ఎలిలిల్లి లాంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తెలంగాణకు ఎలా వస్తాయని నిలదీశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ ముందంజలో ఉంటే పారిశ్రామిక అభివృద్ధి విషయంలో మాపై దుష్ప్రచారం చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లోనే రాష్ట్రానికి 12,864 కోట్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని వివరించారు. దేశంలోని టాప్ 3 అర్బన్ FDI కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచిందని గుర్తు చేశారు. పారిశ్రామిక వృద్ధి రేటు 8.68% నమోదైందని, జాతీయ సగటు వృద్ధి రేటు 6.2% కన్నా ఎక్కువగా ఉందని వివరించి చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని గౌరవ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు హితవు పలికారు. మీ అంతర్గత కుమ్ములాటలను కప్పిపుచ్చుకోవడానికి మాపై బురద జల్లడం ఇకనైనా మానుకోవాలని బీఆర్ఎస్ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.